ఒక కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో నిల్లు కట్టుకున్నారు, ఇక్కడే ఉంటారు, అమరావతిని తీసేది లేదు, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజధాని ప్రాంత రైతుగా మీరు ఏ విధంగా చెప్తారు? చాలా చక్కగా స్పందించదగిన విషయం ఇది. ఎందుకంటే ఫేక్ పార్టీ కదా ఈమె. ఈ సజ్జల గారు మళ్ళీ గజ్జల మోత మొదలుపెట్టినట్టున్నాడు. ఇంతకుముందు మా అన్నయ్య ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు, నేనే ఇక్కడే ఉంటా, ఇక్కడ తోరణాలు కడతానికి వచ్చానని చెప్పేసి రోజా చెప్పింది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం కాబట్టి రాజధాని ఎక్కడి నుంచి కదలదు, మేము మా మెదడులో నుంచి వచ్చే ఆలోచనలతో రాజధాని కడతామని చెప్పేసి వాళ్ళ నాయకుడు చెప్పాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాగిన వాగుడు వాగకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసి వాళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలనకు బదులుగా రాజ్యాంగ పదవుల్లో ఉండి వ్యాపారం చేసుకొని పోయారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఫేక్ మాటలు మాట్లాడుతూ ఈ 30 సంవత్సరాలు గెలుస్తామనుకున్నటువంటి ఎజెండాతో వచ్చినట్టుండారు. వీళ్ళు 3 నెలల ముచ్చటైపోయింది, మన 11కి అయిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు పంగనామాలు పెట్టారు. ఇక ప్రజలందరూ కూడా మనం చేసేటటువంటి వ్యాపారం గురించి తెలిసిపోయిందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఉనికి కోసం కాపాడుకునేటటువంటి చర్యల్లో భాగమే నిన్న ఆ సజ్జల గారు మాట్లాడేటటువంటి మాటలు. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రోజారెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు కొనసాగింపుగా మాట్లాడుతున్నావా? నీ అధినాయకుడు మెదడులో నుంచి ఆలోచనతో రాజధానిని కడతానని చెప్పావే, దానికి కొనసాగింపుగా చెప్తున్నావా? మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో ఇంకా దారులు వెతుక్కుంటా ఉన్నావా? ముందు స్పష్టం చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ముందుగా అమరావతి ఏకైక రాజధానిగా ఒప్పుకుంటా ఉన్నాం. మా అధినాయకుడు అమరావతిలోనే ఉంటాడు. గతంలో చెప్పి మాట తప్పాం, ఇక మాట తప్పము, మాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి కనీసం మీడియా ముఖంగా అయినా సరే వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట కనీసం మోసం చేసాం, మడమ తిప్పాం, మాట తప్పాం, పరిపాలనకు బదులుగా వ్యాపారం చేసామని చెప్పేసి మీరు ఒకసారి పత్రికా ప్రకటన ఇచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కాంక్లేవ్లు పెడతావో, ముఖాముఖులు పెడతావో. ఇంతకుముందు నీ అధినాయకుడు చెప్పాడు, వచ్చే నెల నుంచి పాదయాత్ర, మోకాళ్ళ మీద యాత్ర, పాదయాత్ర కాదు, నువ్వు ముక్కును భూమి పెట్టి రాసుకుంటా పోయినా సరే అధికారం అనేది నీకు అందని ద్రాక్షనే. ఒక్కసారి మీ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచితనాన్ని చూసి యువకుడు అని చెప్పేసి ఈ వయసులోనే ఇన్ని అబద్ధాలు ఆడడు అని అనుకొని, అదీగాక సర్వశాఖలు నువ్వు నిర్వహించి ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకొని ఉండడు, దానితో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అనుకొని ఉండరు. కాబట్టి నిన్ను ఆ పార్టీలో సకల శాఖలు నిర్వహించడానికి సరే ఒకసారి అధికారం ఇచ్చాం కదా, ఈ ఇండియాలో మళ్ళీ రీకాల్ చేసేటువంటి పద్ధతి లేదని చెప్పేసి ఆగారు. కాబట్టి సుమా ఇక 1 టైం సీఎం మీ అధినాయకుడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇక నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ముందు వైట్ పేపర్ లాగా మీరు మాట్లాడాల్సిన మాట, వచ్చే పండగకి విశాఖపట్నం వెళ్తున్నాం, మళ్ళీ వచ్చే పండగకి విశాఖపట్నం వెళ్తున్నాం, అమరావతి ఏమీ లేదు, ఇక్కడ అడవి శ్మశాన్ని మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ నివాసం ఉంటున్నావు, ఇక్కడే ఎందుకు రాజధానిగా కొనసాగిస్తావు? నీకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నావా? అంటే అమరావతిని మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు, చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలనే మేము వ్యతిరేకించామని అంటా ఉన్నాడు. అదే కదండి అనేది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారాన్ని అప్పచెపితే అంతకుముందు రాజధాని ఏకైకం మెదడులోంచి మాటలో ఏంటో పిచ్చి బాగుడు మొత్తం ఆగి అధికారమే తన యొక్క జన్మ హక్కులాగా, అధికారం లేకపోతే చచ్చిపోతాననేటటువంటి అబద్ధాలన్నీ మాట్లాడే అధికారం ప్రజలు నిన్ను అప్పచెపితే 154 సీట్లు 151 సీట్తో ఏదో ఇస్తే నువ్వేం చేశావు? ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించి ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎకానమీని వెనక్కి తాగుబోతులను కూడా తాగుబోతు. నీ చరిత్ర గురించి చెప్పాల్సింది లేదు. నువ్వు ఒక ఫేక్ పార్టీ మీది. మీ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు అంటే ఆ ముగ్గురిని మోసం చేసిన తర్వాతే పక్కకొచ్చి మీరు
తాగుబోతులను కూడా తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వం. కాబట్టి రాజధానిలో నేను ఉంటా, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, రాజధాని ఎలా కట్టాలో ఇప్పుడే కలలు కంటా ఉన్నా, ఇక నుంచి వచ్చే వాటిని నేను అమలుపరుస్తా. ఏది సిపిఎస్ అని చెప్పావే ఆ విధంగా చెబితే కళ్ళబొలి కాలం చెల్లినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా వేరే రాష్ట్రం ఏదైనా చూసి ఆ ప్రాంతంలో ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే నమ్మించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అమరావతికి మీరు బద్ధ శత్రువులు, అమరావతికి పూర్తి వ్యతిరేకులు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వన్ టైం సీఎం పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే అటానమస్ కంటిన్యూ తీర్పుతో, అప్పటి వరకు అటానమస్ అంటే ఈ పామరులకి ఎవరికి లేదా సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే తెలిసి ఉండేది. కానీ అందరికీ తెలిసేటట్టు కంటిన్యూయస్ అటానమస్ తీర్పుని హైకోర్టు ఇస్తే దాన్ని తీసేయి రాజధాని అమరావతిగా మేము తీసుకోమని చెప్పేసి నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి ఉదంతాన్ని నువ్వు మర్చిపోయావేమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. అంటే అమరావతి ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమే, అక్కడ మనుషులన్న కూడా ఇష్టమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారిని చెప్తా అంటే ఈ ప్రాంతపు ఇంకా నయ్యం, ఈ ప్రాంతపు ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమ ఎవరికన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి సజ్జల గారు చెప్పలేదు, సంతోషించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మైనార్టీలు లేరు, ఎస్సీలు లేరు, ఈ ప్రాంతం కమ్మ అని చెప్పావుగా. నీ కడపలో వేరే కులారోళ్ళు, మీ రెడ్లు కాక వేరే వాళ్ళు లేరు. విషయం ఎన్ని విధాలుగా చింపి మొట్టమొదటిసారి కామెంట్ నువ్వు ఆ విశాఖపట్నం 5 రూపాయల బ్యాచిగాడు ఎవడ ఉన్నాడు. ఈ ప్రాంతపు రైతుల్ని కోకట్పల్లి ఆంటీలు అని చెప్పేసి మొదటి వ్యాఖ్య చేశాడు. అక్కడి నుంచి రైతుల మీద పెట్టని కేసు లేదు. తెలుగుదేశం పార్టీ రాకపోతే ఈ ప్రాంత ప్రజల మీద కనికరం చూపించి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు వెనక్కి తీసుకెళ్ళకపోతే ముసలోళ్ళు అయిపోయినా సరే నువ్వు పెట్టినటువంటి కేసులు తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఏనాడు కోర్టు పోలీస్ స్టేషన్ అని తెలియని రైతులను కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టావు. ఈ ప్రాంతం అంటే నీకు ఇష్టమా? శ్మశానం ఎందుకన్నా? శ్మశానం అంటే నీకు ఇష్టమా? మరి ఈ ప్రాంతంలో కమ్మారు ఉంటారని చెప్పేసి పేరు పెట్టావు కదా, మరి మీ మెల్లో సిలువ ఉంటుంది కదా. రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు అయి ఉండి ఆ తనయుడు పార్టీలో ఉండే సజ్జల గారు మీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు? మీ మతం ఒకటి, మీ ఆచారం ఒకటి, మీరు చేసే పని ఒకటి, మీరు రాజ్యాంగబద్ధంగా అనుభవించేటటువంటి పదవులు ఒకటి, తీసుకునే జీతాలు ఒకటి. మీరు ఎంత అబద్ధపు గాళ్ళంటే రూపాయి జీతం తీసుకుంటానన్నాడు నీ సీఎం గారు. పీపీఎల్ రద్దు చేసి ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల ప్రజాధనాన్ని ఒక్క యూనిట్ కరెంటును కూడా వాడుకోకుండా సర్వనాశనం చేసి వ్యాపారం చేసుకొని పక్కకు పోయాం. ఈ ప్రాంతం మీద నీకు ప్రేమ ఎలా ఉంటుందయ్యా? నీ తల్లి మీద ప్రేమ ఉందా? నీ చెల్లి మీద ఉందా? నీ బాబాయ్ మీద ఉందా? నీ బాబాయ్ కూతురు మీద ఉందా? లేదా వాళ్ళు వేసేటటువంటి వస్త్రాధరణ మీద ఉందా? నీకు దేని మీద ప్రేమ ఉంది? ముందు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ ఉండొచ్చు. కాబట్టి మీ పార్టీలో నీకే కాదు సజ్జల గారు, దయచేసి పిల్లి మెడలో గజ్జగట్టినట్టు అప్పుడొకసారి టింగ్ 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 మూతలో ఆపేయాల్సినటువంటి తరుణం ఉంది. అమరావతిని నాశనం చేయటానికి ఈ ప్రాంతంలో ఒక దళితుడిని ప్రజానాయకుడిగా ఎన్నుకుంటే మేమందరం కూడా సంతోషించాం. కానీ అతని ద్వారా అతని మీద ప్రెజర్ పెట్టి నువ్వు ఎన్ని అరాచకమైనటువంటి పనులు చేపించావో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో కంటే ఈ రాష్ట్రం, ఈ లోకల్గా ఉన్నటువంటి రైతులుగా ఉన్న ఈ ప్రాంత వాసులుగా మాకు తెలుసు. కాబట్టి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఫేక్ మాటలు మానేయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు.